ఆదికాండము 11వ అధ్యాయము దాని మొదటి వచనం చూసినప్పుడు, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి మీదంతా కూడా ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నది. ఇదొక పెద్ద సమస్య. భూమి మీద ఒక రోజు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఆ భూమి మీద ఒకటే భాష ఉన్నది, ఒకటే పలుకు ఉన్నది. ఆ పలుకు, ఆ భాష కారణముగా వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షినారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మన భూమి అందంతటా చెదరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండి అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేల్ అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఇది పెద్ద సమస్య. ఇప్పుడు సమస్య ఎవరికి అని చూస్తే, సహజంగా కనిపించేది సమస్య దేవుడికి అని కనిపిస్తుంది. ఎందుకంటే భూమి అంతటా కూడా ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నది. ఈ రెండు చూస్తున్నప్పుడు ఇబ్బంది ఎవరికి కలుగుతుందంటే దేవుడు కలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇవి చూసి వారు కట్టుచున్నటువంటి పట్టణాన్ని దేవుడు చూసి, ఇక మీదట నరుల కుమారులు కట్టదలిచినటువంటి దానిని, వారు చేయదలిచిన ఏ పనిని కూడా ఎవరు అడ్డుపడలేరు. గనుక మనము వెళ్ళి వారి మాటను తారుమారు చేద్దాం, వారి పలుకును, భాషను తారుమారు చేద్దాం అన్నారు. పలుకు, భాషలో వ్యత్యాసం ఏమిటి? ఒకే భాష, ఒకే పలుకు అంటే వ్యత్యాసం అనగా, భాష అనేది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తెలుగు, అదొక మాధ్యమ భాష అనేది. మనం ఇక్కడ కూర్చుందాం, సరే మనమందరం ఇక్కడే కూర్చుందాం. మనం అక్కడికి వెళ్దాం, సరే మనమందరం అక్కడికి వెళ్దాం. ఈ ప్రజల మధ్యలో సరే, అలాగే అనే ఒక పలుకున్నది. 6 పదములు ఉన్నాయి కదా, సరే, అలాగే అంటే ఒకరొక ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనకి వ్యతిరేకం అనేది లేదు, విరోధం అనేది లేదు. వద్దు, కాదు, అక్కడ కాదు, ఇక్కడ, ఇది కాదు, ఇది అని చెప్పేవారు లేరు అందులో. ఇది చాలా మంచి పని. భాష ఒక్కటయ్యుండుట, పలుకు ఒక్కటయ్యుండుట, ఇది చాలా మంచి పని. దీని కొరకే కదా దేవుడు ప్రయత్నం చేస్తుంది. మనమందరము భిన్నమైనటువంటి దేశాల వారమైన, జాతుల వారమైన,
భాషల వారమైనప్పటికీ, మతముల వారము, కులముల వారమైనప్పటికీ, ఏ తెగకు చెందిన వారమైనా కూడా మనమందరము ఒకటి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరిక ఏమిటి? మనమందరం కలిసి ఏకముగా ఉండాలని. యేసు ప్రభు చేసిన ప్రయత్నం ఏమిటి? ఆయన చేసిన ప్రయత్నంలో భిన్నమైన వారందరినీ ఏకం చేస్తున్నాడు. వేరువేరుగున్న వారిని, దూరంగా ఉన్న వారిని, భేదభావములున్న వారిని, వ్యత్యాసములున్న వారిని, క్రోధములున్న వారిని, జగడములున్న వారిని, కక్షలున్న వారిని, గొడవలున్న వారిని అందరిని కూడా ప్రేమ అనేటువంటి ఒక భాషతో, ఒక పలుకుతోటి అనేకం చేయాలనుకుంటున్నాడు. ప్రేమ అనేటువంటి ఒక పలుకు, ఈ ప్రేమ అనేటువంటి పలుకు చాలా అద్భుతమైనది. ఆ పలుకు ఎంత పెద్ద త్యాగమైన చేయడానికి, ఇతరుల క్షేమము కోరుకున్నటువంటి పలుకై ఉన్నది, లేక భాష ఉన్నది ప్రేమ అనేది. దేవుడు కోరుకున్నది మరి ఇదే కదా. ఆయన ఈ ఆలోచన కలిగిన వాడైతే, ఈ కోరిక కలిగిన వాడై అందరినీ ఏకం చేసుకొని, అందరిని ఒక చోట ఉంచాలనుకొని, ఆ పరలోకమైనటువంటి రాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు దేశాల వారందరినీ తీసుకొని వెళ్తున్నాడు కదా. తన శిష్యులకు తెలియపరిచాడు కదా, మీరు భూదిగంతములకు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా. అన్ని జాతుల వారికి తెలియపరచమని చెప్పాడుగా. ప్రతి దేశం వారిని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. మరి అందరినీ, ఇన్ని దేశాల వారు, ఇన్ని జాతుల వారు, ఇన్ని భిన్నమైనటువంటి రంగులు, రూపములు కలిగిన వారిని ఆ దేవుడు ఏకము చేసుకోవడానికి, ఒకవేళ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని భూలోకంలోకి పంపించి, ఆయన బలియాగము ద్వారా, ఆయన శ్రమ ద్వారా, ఆయన కొరడా దెబ్బల ద్వారా, ఆయన సిలువ ద్వారా దీన్ని సాధ్యపరచుచున్నాడంటే, ఆ దేవుడికి ఈ సంకల్పము ఒకవేళ నిజమైన ఉద్దేశం అయితే, మరి మొదట మనకు కనిపించేటువంటి దేవుడి యొక్క ఆలోచన, ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం భిన్నమైనది. అభిప్రాయం ఏమిటి? దేవుడు చూస్తాడు మనుషులందరూ కూడా ఒకటిగా ఉన్నారని. దేవుడు చూస్తాడు మనుషుల భాష ఒకటిగా ఉన్నదని. దేవుడు చూస్తాడు మనుషుల పలుకు ఒకటిగా ఉన్నది. మనం వెళ్ళి తారుమారు చేద్దామని చెప్పినప్పుడు, ఈ ప్రేమామయుడు అనేటువంటి దేవుడు, ఆ ప్రేమామయుడని చూపించుకున్న దేవుడు ఒకడే దేవుడా? మరి రెండు రూపాలు కనిపిస్తున్నాయి కదా దేవుడివి. ఒక రూపంలోనేమో ఆరంభంలోనే కట్టుచున్నదాన్ని కూలగొట్టేశాడు, మధ్యలోనే ఆపేశాడు దానిని. రెండవ రూపములో ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని చూపిస్తున్నాడు. లూకా 19:10 తెలియపరుస్తుంది, మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు అంటున్నాడు. మరి ఈ రూపం ఏమిటి, ఈ రూపం ఏమిటి అనుకుందాం ఒకసారి. మనుషుల వల్ల, మన వల్ల మాట్లాడాడా దేవుడు? నాతో పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు దానికి నేను వెల చెల్లిస్తున్నాను, నేనే పొరపాటు చేశాను కాబట్టి నేనే వెల చెల్లిస్తున్నాను, నా కుమారుని బలికిస్తాను, నా కుమారుడు బలి ద్వారా మీరు నా దగ్గరికి రండి చెప్తున్నాడా? దానికి ముందుగానే మనం చూస్తున్నట్లయితే, మనుషులు దేవుడికి దూరం అయిపోయారు. ఐదేను తోటలోనే దేవుడి సంకల్పమునకు దూరం అయిపోయారు, ఆయన ఉద్దేశం వరకు దూరం అయిపోయారు. ఆయన ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు. మనం నోహ దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, ఆయన్ని 2 సార్లు పలుకుతున్నాడు. ఆయన మొదటి వచనంలో పలుకుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. 7వ వచనంలో మరలా పలుకుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి. ఎప్పుడు? జలప్రళయం ముగించబడిన తర్వాత. జలప్రళయం అంతా అయిపోయి నోవహు, తన కుమారులు, ఆయన భార్య, వారికి భార్యలందరూ బయటకు వచ్చినప్పుడు, ఆ జీవులన్నీ బయటకు వచ్చేసిన తర్వాత, అప్పుడు దేవుడు ఒక నిబంధన చేసి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆశీర్వాదము అదేమిటి? మీరు ఫలించండి, మీరు ఫలించండి అని దేవుడు చెప్పినప్పుడు ఫలభరితము కాకుండా చేయడు ఆయన.
మీరు ఫలించండి అని చెప్పాడు గనుక ఆ ఫలము ఫలిస్తున్నప్పుడు దాని ఆనందము, దాన్ని చూసినటువంటి ఆనందం ఆ దేవుడికే ఉంటుంది కనుక లూకా 15లో యేసుప్రభు తెలియపరుస్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన, యోహాను 15లో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషించున, నా తండ్రి మహిమపరచబడునని చెప్తున్నాడు. ఫలవంతమైనటువంటి జీవితము దేవుడికి మహిమ కలుగు చేస్తున్నది. వీరు ఒక గోపురాన్ని కడుతున్నారు. ఎప్పుడు ఏ సమయం ఇది, ఆ ప్రళయం ముగించబడి వచ్చేసి కొంత సమయం అయిపోయింది. కొంత సమయం అయిన తర్వాత ఈ కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తూ షినారు అనేటువంటి ఒక దేశం దగ్గరికి వచ్చారు. ఆ దేశం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఖాళీ మైదానం చూశారు. అంటే ఈ ఖాళీ మైదానం కనిపించిందంటే దానికి ముందు ఏదన్నా భవనాలు, ఇల్లు ఉండుండాలి, లేక కొండలు గుట్టలైన ఉండుండాలి, లేదా లోయలైన ఉండుండాలి. ఒకసారి ఊహించుకుందాం, మనం బైబిల్ని చదువుతున్నప్పుడు ఈ ఆది కాండము ప్రళయమునకు ముందు, ప్రళయానికి ముందున్నటువంటి మధ్య భాగాన్ని చూస్తున్నప్పుడు చిన్న ప్రపంచంగా చూస్తున్నాం. గత వారం కూడా తెలియపరిచాను నేను. అది చాలా తక్కువ సమయం అన్నట్టు చూస్తున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే 2000 సంవత్సరాలు అయింది. త్వరగా అంటే క్రీస్తు యొక్క పునరుత్థానమునకును, ఆయన మరణము లేక ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము మరియు సంఘకాలము, ఆ తర్వాత ఆయన మధ్యాకాశ రాకడకు మధ్యలో ఒకవేళ రేపు క్రొత్త యుగానికి బైబిల్ రాస్తున్నప్పుడు ఆలోచించాలి మాటని. రేపు క్రొత్త యుగానికి మన యుగం దాటిపోయింది, మన తరము దాటిపోయింది, మన యుగము దాటిపోయింది. తరము అనంటే ఒక జనరేషన్, ఒక మనిషిని యొక్క తరము, ఆ మనుషుల నుండి వచ్చినటువంటి మనిషిని యొక్క తరము, ఆ మనిషి నుండి వచ్చినటువంటి మనిషిని యొక్క తరము. 3 తరాలు 4 తరాలు అని చెప్పాడు. అబ్రహాముతో అన్నాడు 4 తరములు బానిసత్వములోకి వెళ్తారని చెల్లిపరిచాడు. 4 యుగాలని చెప్పలేదు. 4 యుగాలని చెప్పలేదు. ఒక యుగము కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి యుగం కావచ్చు ఒక యుగం అనేది. ఈ యుగములో ఆయన ఎన్ని యుగాలు చూసినప్పటికీ, అంటే మన ఇప్పుడు రాబోతున్నటువంటి మన తరము దాటిపోయి ఒక క్రొత్త యుగము రాబోతున్నది. ఆ యుగము మధ్యాకాశ రాకడకు సంబంధించినటువంటి యుగముగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఈ క్రీస్తు జననము, మరణము, పునరుత్థానము, సంఘము, తర్వాత ఆరోహణము, సంఘము, ఆ తర్వాత ఈ క్రీస్తు మధ్యాకాశ రాకడ, దానికి మరలా ఏమంటారు 7 సంవత్సరముల ఆ మధ్యాకాశ విందు, ప్రభుతో పాటు నివాసము, అవన్నీ కలిపి రాస్తున్నప్పుడు తర్వాత రాసేవారు ఇన్ని చాప్టర్లు రాయక ఒక చాప్టర్లో తీసుకొని వెళ్ళిపోతారు. నేను చెప్పినట్లుగా ఒక చాప్టర్కి వెళ్ళిపోతుంది. ఏమిటా చాప్టర్ అంటే, క్రీస్తు మానవ రూపంలో జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన శ్రమ పడ్డాడు, సెలవైపడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 3వ దినమున ఆరోహణమయ్యాడు, అపోస్తలుల దగ్గరికి వచ్చాడు, పెంతెకోస్తు అన్ని భాషలు, ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరము, ఏమంటారు, ఆ పరిశుద్ధాత్మ యొక్క వరము ఆ 4 చీల్చబడి రాసి సంఘము స్థాపించబడి, ఈ సంఘమే మధ్యాకాశంలోకి ఎత్తబడిందని చెప్తారు. అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఈ సంఘమే మధ్యాకాశంలోకి ఎత్తబడినది. యోహాను ఏమి తెలియపరుస్తున్నాడంటే, ఒకవేళ ప్రభు పలికినటువంటి ప్రతి మాటను, చేసిన ప్రతి క్రియను కూడా రాయాలి అని అంటే భూలోకమందు ఏ గ్రంథము కూడా సరిపడదని చెప్పాడు. భూలోకమందు ఏ గ్రంథం కూడా సరిపడదు. మన చేతిలో పట్టుకొని వెళ్ళగలిగినంత చిన్న గ్రంథం మనకి ఇచ్చాడు దేవుడు. మన చేతిలో పట్టుకొని వెళ్ళగలిగినంత 66 పుస్తకములు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును ఆయన మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథము మనము కొన్ని వేల సంవత్సరాల తరువాత చదువుతున్నాం. అంటే దాదాపు 6500 సంవత్సరాల తరువాత 6500 సంవత్సరాల యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు
ఇందులో పాత నిబంధనలో 4500 సంవత్సరముల కాలము గడిస్తే ఆ కాలములో ఆది కాండము కొన్ని వేల సంవత్సరాలకు వెళ్ళింది. ఆది కాండం కొన్ని వేల సంవత్సరాలకు వెళ్ళింది. తర్వాత ఒకసారి మీకు సమ్మరీలాగా చూపిస్తాను నేను. దాదాపు 400 సంవత్సరములు న్యాయాధిపతుల కాలము. దాదాపు 400 సంవత్సరంలో న్యాయాధిపతి ఎప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత కనాను దేశంలోకి వారు వచ్చిన తర్వాత 400 సంవత్సరములు న్యాయాధిపతుల కాలము గడిచింది. దాదాపు ఒక 1000 సంవత్సరాలు ఒక రాజుల పరిపాలన జరిగింది. ప్రవక్తల కాలము, రాజుల కాలం జరిగిపోయింది. మలాఖీకి అలాగే మత్తయికి మధ్యలో ఒక యుగం గడిచిపోయింది. అది 400 సంవత్సరాల మౌన యుగం గడిచింది. మౌన యుగము. ఒక యుగము ఎలా చూశాడంటే దేవుడి క్రియ, దేవుడు చేసినటువంటి రూపాంతరాన్ని ఒక యుగముగా చూశాడు. ఇప్పుడు ఈ యుగములో ఈ తరము వారిలో అని నోవాహుతో అంటున్నాడు, ఈ తరము వారిలో నీ వంటి వాడు నాకు కనిపించలేదు అంటున్నాడు. అంటే ఆ తరమంతా కూడా గతించిపోతుంది, అదంతా కూడా పతనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఎవరు దేవుడి కొరకు మిగిలారు అని అంటే నోవా ఒక్కడే మిగిలాడు. ఆయన నీతిమంతుడుగా, నా ఎదుట నీవు నీతిమంతుడుగా కనిపిస్తున్నావని చెప్పాడు. యుగాలు దాటిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తర్వాత యుగానికి ఎప్పుడైతే క్రొత్త నిబంధన మరలైబడుతుంది, ఒక్కొక్క వ్యక్తితో చేసిన ఒక్కొక్క నిబంధన ఉన్నది. మోషతో చేసిన నిబంధన వేరు, అబ్రహాముతో చేసిన నిబంధన. అబ్రహాంతో చేసిన నిబంధన ఏమిటి? అబ్రహాంతో చేసిన నిబంధన? 12వ అధ్యాయం 1, 2, 3 వచనంలో అబ్రహాంతో చేసిన నిబంధన, నేను చెప్పేటువంటి దేశానికి నీవు వెళ్ళినట్లయితే నేను ఆశీర్వదిస్తాను. అది వ్యక్తిగతముగా అబ్రహాముతో ఆశీర్వాదము, నీ కుమారులకు నీ తరములకు నేను శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వదిస్తాను. ఇది నిబంధన. దావీదుతో చేసినటువంటి నిబంధన ఏమిటి? నీ కుమారుల సింహాసనము చిరకాలము ఉంటుందని చెప్పాడు. అది సింహాసనం గురించి, ఇది దేశము గురించి, ఇది సంపద గురించి, ఆశీర్వాదం గురించి. ఎవరితోటి? అబ్రహాముతోటి. నోవాహుతో చేసినటువంటి నిబంధన ఏమిటి? నోవాహుతో చేసిన నిబంధన, ఇక మీదట జల ప్రళయముతోటి నేను ఎన్నడూ కూడా భూమిని, సమస్త జీవులను నాశనము. ఈ నిబంధన వేరు. ఇప్పుడు చూస్తున్న నిబంధనలో ఒకదానికొకటి పోలిక ఉన్నదా? లేదు. అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధన ఏమిటి? నీ పిల్లలకు నేను ఇచ్చి నీవు ఎంతైతే కొలుసుకుంటావో అంత దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు. నోవాతో చేసిన నిబంధన ఏమిటి? ఇక మీదట నేను, ఎందుకంటే ఆ తరువాత పుట్టబోయే తరం అంతా కూడా నోవా పిల్లలే. ఆ తర్వాత పుట్టబోయే తరం అంతా ఇప్పుడు అబ్రహాము పిల్లలు, లేకుంటే ఏమంటారు ఆదం పిల్లలు అని చెప్పట్లేదు ఆయన. నోవా ఏమంటున్నాడు? ఎలాగైతే ఆదము హవ్వలతోటి దేవుడు ఇప్పటి వరకు అందరినీ తీసుకొచ్చాడో, ఇప్పుడు నా ద్వారా, నా కుమారుల ద్వారా మనకు క్రొత్త ప్రపంచాన్ని తీసుకొని వస్తున్నాడు ఆయన. కాబట్టి తర్వాత చనిపోయే పిల్లలందరూ ఎవరు? నా పిల్లలు అనుకుంటున్నాడు నోవా. నా పిల్లలు, నా కుమారుల సంతానము. అందుకని దేవుడితోటి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఈ పని చెయ్యను అని చెప్పాడు. నేను ఈ పని చేయను. ఏమిటా పని? నేను నీటితోటి, ఈ వర్షముతోటి మరొకసారి ఇటువంటి పని చేయనని చెప్పాడు. మా సొదొమ గొమొర పట్టణాలకు వెళ్తున్నప్పుడు అబ్రహాముతోటి మరొక నిబంధన చేశాడు దేవుడు. ఏం చేశాడు? నేను లోతును, ఆయన భార్యను, ఆయన పిల్లలను కాపాడుతానని చెప్పాడు. ఇవి నిబంధన, అంటే ఒక ప్రామిస్ అన్నమాట. మరి క్రీస్తు యేసు చేసినటువంటి నిబంధన ఏమిటి? దానికి ముందుగా మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళినప్పుడు, కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణమునకు ప్రతిగా ప్రాణం, అంటే ప్రతిదండన, శిక్ష అనేది ఉన్నది. ఓకే, దానితో పాటుగా ఒకవేళ ఎవరన్నా వారి పాపములను కడుగుకోవాలి అనుకుంటే, లేక వారి పాపమునకు క్షమాపణ కలగాలనుకుంటే
దానికి ఒక వెలుగుడు దేవుడేం పెట్టాడంటే, ఒక మాధ్యమం దేవుడేం పెట్టాడంటే, అది ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా నా కోపము, నా యొక్క ప్రతిదండన మీ మీదకి రావాల్సింది నేను రానివ్వనని చెప్పాడు. క్షమ వస్తున్నది. అయితే క్రీస్తు యేసును భూలోకంలో పంపించినప్పుడు ఆయన ఆ గొర్రెకు బదులుగా ఆ పస్కా బలిగా పంపించాడు. ఏ పస్కా బలి అయితే ఏటేటా వీరు అర్పిస్తున్నారో ఆ క్రీస్తును ఆఖరి పస్కా బలిగా పంపించి లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయనను చూపించి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో మన పాపములు కడగబడుతున్నాయి కనుక ఆ తండ్రిని అడిగినప్పుడు మిమ్మల్ని క్షమిస్తాడు కనుక మీరు నా రక్తంలో కడగబడండి అని ఒక సంకేతముగా ఆ మేడగదిలో నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి, ఇది మీ కొరకు క్రొత్త నిబంధన అని తెలియపరిచాడు. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నదేమిటనంటే మనుష్యులందరి పాపములు క్షమించబడుచున్నవి. ఇది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటిది. పాత నిబంధనలో ఏమున్నది? గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఎవరైతే ఆ దేవుడికి గొర్రెపిల్ల రక్తం ద్వారా వస్తున్నారని దగ్గరకు వారికి క్షమాపణ ఉన్నది. మరి క్రొత్త నిబంధనలో ఏమున్నది అనంటే, క్రీస్తు యేసు అనేటువంటి ఆ గొర్రెపిల్ల ద్వారా, ఆ రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారి పాపములు క్షమించబడి, వారి దోషముల అపరాధములు కడగబడి, అవి మర్చిపోబడి క్రొత్త జీవితాన్ని కలుగు చేసి పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్తాం వాగ్దానం చేశాడు. ఇది నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ క్రొత్త నిబంధన ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది. పాత నిబంధన ఎక్స్పైరీ డేట్ యేసుప్రభు అన్నాడు, నేను రద్దు చేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. మరి నెరవేర్చినది ఇది అని చూపించాలి. ఇది పునాది మీద నడిచింది కనుక పాత నిబంధన అని దానికి పేరు పెట్టారు. నెరవేర్చిన దానిది క్రొత్త నిబంధన. ఎక్కడతోటి ఈ రక్తం యొక్క ధార ఎప్పుడు ఆగిపోతుంది? క్రీస్తు యేసు రక్తం యొక్క ధార ఎప్పుడు ఆగిపోతుంది? ఆయన రక్తంలో పాపములను కడిగేటువంటి, క్షమించేటువంటి ఆ శక్తి ఎప్పటి వరకు నడుస్తుంది? ఎప్పుడు నిలిచిపోతుంది? దానికి ఒక లిమిట్ ఉన్నది. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తముతోటి పాపములు కడగబడుతున్నాయి. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తము ఎవరన్నా అర్పించినా కూడా వారికి ఎటువంటి ప్రతిక్రియ దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకు? క్రొత్త నిబంధన నిలిచి ఉన్నది. ఈ క్రొత్త నిబంధన ముగింపులోకి వస్తున్నది. ఈ ముగింపులోకి వచ్చినప్పుడు మరలా పాత నిబంధన అది కొనసాగింపులోకి వస్తుంది. మూడో నిబంధన కాదు, క్రొత్త నిబంధన ముగింపులోకి వస్తుంది. అప్పుడు ఎవరైనా క్రీస్తుని ప్రభువా 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 అని పిలిస్తే వారికి క్షమాపణ లేదు. ఎప్పుడు? ఈ క్రొత్త నిబంధన రక్తము ఆ కార్యము నిలిచిపోయినప్పుడు. ఎప్పుడు నిలిచిపోతుందంటే ఇది ఎప్పుడైతే ఆయన మధ్యాకాశంలోకి ఆ తండ్రి మహిమను తీసుకొని ఆ కడబోర శబ్దముతో, ఆ వేవేల దూతలతో సమాధిలో నిద్రించిన వారిని మేల్కొలిపి తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ముగింపు వస్తున్నది. ఆ రెప్పపాటులో ఎవరైతే ఎత్తబడ్డారో వారే ఆయన రాజ్యంలో, ఆ తరువాత ఎవరైతే విడబడ్డారో వారికి క్రీస్తు రక్తము నిబంధన పనిచేయదు. ఎందుకు? ఆయన వచ్చేస్తాడు. ఆయన రానంతసేపు పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయన మధ్యాకాశంలోకి వచ్చేసాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే శిష్యులను 3.5 సంవత్సరములు పెట్టుకొని ఎలాగైతే గుంపులకు ఆయన బోధ చేస్తూ ప్రసంగం చేస్తూ వెళ్ళాడో, అక్కడికి చేర్చబడిన వారందరికీ ఆయన క్రొత్త విషయాలు నేర్పిస్తాడు.
క్రొత్త విషయాలు నేర్పిస్తాడు. ఆ క్రొత్త విషయాలకు వచ్చినప్పుడు ఆ క్రొత్త మరొక నిబంధన దేవుడు మనకు కలుగజేస్తాడు. ఆ నిబంధన సమయంలో భూమి మీద ఉన్నవారు వారు ఏమంటారంటే మహాశ్రమలకు లోనైన వారు అవుతున్నారు, భయంకరమైన దినాలు చూస్తున్న వారు అవుతున్నారు. అయితే ఈ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల? లోక పాపంలో మోసుకొని పోయే దేవుణ్ణి గొర్రె పిల్ల మధ్యాకాశంలోకి వచ్చేసాడు. రక్తం యొక్క ధార ఇప్పుడు ఆగిపోయింది, ఆ క్రియ ఆగిపోయింది కనుక 7 సంవత్సరముల కొరకు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల? 4 కాళ్ళ మీద నడిచేటువంటి నిజమైనటువంటి గొర్రె. ఆ గొర్రె పిల్ల మరలా వధింపునకు యెరూషలేము మందిరానికి వెళ్తుంది. మరలా ప్రతి సంవత్సరం పస్కా పండుగ నడుస్తుంది. మరలా ప్రతి సంవత్సరం పాత నిబంధన యొక్క పండుగలనే నడుస్తుంటాయి. మరలా ధర్మశాస్త్రము స్థాపించబడుతున్నది. అప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణమునకు ప్రాణతిగా ప్రాణము మరలా నడుస్తుంది. అప్పుడు కృపాయుగము ముగింపులోకి వస్తుంది. ఈ కృపాయుగము, కనికర యుగము, ప్రేమాయుగము, దయాయుగము, ఈ యుగము ముగింపులోకి వచ్చేస్తుంది. ఇక్కడ సువార్త ప్రకటించబడదు. మరి బైబిల్ ఉండదా అంటే బైబిల్ ఉంటుంది. బైబిల్ ఉంటుంది. చర్చ్ ఉండదా అంటే చర్చ్ కూడా ఉంటుంది. పాస్టర్లు ఉండరా అంటే పాస్టర్లు కూడా ఉంటారు. క్రైస్తవులు ఉండరా అంటే క్రైస్తవులు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. అన్యులు ఉండరా అంటే ఉంటారు, అందరు కూడా ఉంటారు. ఎవరు అబ్సెంట్ అయిపోయారు ఇక్కడ నుంచి? ఎవరైతే ఆయన దృష్టిలో పరిశుద్ధులుగా, యోగ్యులుగా పిలువబడ్డారో, ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారు వెళ్ళిపోతారు. అప్పుడు అనొచ్చు, మీ భక్తి చూడు ఎంత బాగుందో అంటారు. ఏం భక్తి? నువ్వు విడవబడినటువంటి భక్తి నీది, నేను తీసుకోబడ్డ భక్తి. ఆ కోత కాలములో దేవుడు తన దూతలను పంపించి తాను ఏర్పరచుకున్న వారికి ఒక ముద్రను ఇచ్చి వారిని తీసుకొని వెళ్తున్నాడు కోతకాల సమయంలో. సో ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? విడవబడినటువంటి గుంపు ఉన్నది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఇక్కడ పాస్టర్ ఉంటారు, ఇక్కడ భక్తులు ఉంటారు, ఇక్కడ క్రైస్తవులు ఉంటారు, ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి, ఆరాధనలు జరుగుతాయి. కానీ ఆయన నామములో ఎటువంటి క్రియ జరగదు. ఏ క్రియ జరగదు. మరణం వారి దగ్గరికి వస్తుంది, కానీ మరణం కూడా వారిని ముట్టుకోదు. మరణం వస్తుంది, కానీ మరణము పూర్తిగా అంటే వారిని చంపదు. అన్ని శ్రమలకు, అన్ని కష్టాలకు వారు గురవుతున్నారు. ఇక్కడ 7 సంవత్సరంలో కొరకు ధర్మశాస్త్రం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో 70 వారములు పాత నిబంధన యుగము నడవాలి. ధర్మశాస్త్ర యుగము నడవాలి. అది నడవలేదు. 69 వారాలు మాత్రమే నడిచింది. ఒక వారం అని అంటే 7 సంవత్సరాలని అర్థం. దానియేలు ప్రవచనంలో 70 వారముల గురించి మనం చదువుతాం. ఈ 70 వారముల యొక్క ప్రవచనంలో 70వ వారం మిగిలి ఉన్నది. ఎన్ని వారాలు నడిచినాయి అంటే ఇశ్రాయేలీలు 69 వారములు మాత్రమే యెరూషలేములో బలులు అర్పించారు. 1000 సంవత్సరాలు కాదు. తర్వాత ఏమైపోయిందంటే, ఏమైపోయింది? బబులోను నుంచి రాజు వచ్చాడు. ఏమి చేశాడు? అందరిని పట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? మందిరాన్ని కూలగొట్టేశాడు. తర్వాత ఏం చేశాడు? సామగ్రి మొత్తాన్ని తీసుకొని ప్రాకారములన్నీ కూలగొట్టేశాడు. ఆ తరువాత కదా మరలా మనకు కనిపించేది ఎజ్రా యొక్క సమయంలో మరలా తిరిగి కట్టబడుతున్నట్లుగా, నెహెమ్యా యొక్క సమయంలో గోడలు కట్టబడుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? కొంతకాలం అయింది. మరలా ఇంకొక రాజు వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా ఏం జరిగింది? విడుదలైంది. వచ్చారు, బలులు అర్పించడం. మరలా ఏం జరిగింది? ఇంకొక రాజు వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరికి జరిగింది? చివరికి ఎప్పుడు జరిగిందనంటే, చివరిగా దాదాపుగా 2000 సంవత్సరాలు అంటే 1900 సంవత్సరాల పైన ఈ రోమా పరిపాలన సమయంలో యెరూషలేములో హేరోదు కట్టించినటువంటి మందిరము కూలగొట్టబడినది. ఇప్పుడు ఆ మందిరం అక్కడ లేదు. 1900 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆరాధన లేదు. సో ఈ ఒక్క వారం కోసం దేవుడు ఎదురు చూస్తున్న ప్రవచనం ముగింపు కొరకు. ఇశ్రాయేలీలు వారి దేశాన్ని కట్టుకున్నారు.
యెరూషలేమును కట్టుకున్నారు, మందిరమును కట్టుకున్నారు, కానీ వారు ఇతరుల దేవతల వెనకాల ఎక్కువగా పరిగెట్టారు. ఇప్పుడు వారి దేశంలో మందిరం ఇంకా కట్టబడలేదు, మందిరం ఇంకను కట్టబడలేదు. కాబట్టి వారు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? మందిరాన్ని కట్టుకోవాలి. ఎప్పటి వరకు కట్టబడదు అది? ఎప్పటి వరకు అది ఈ మందిరం ఎక్కడ ఉన్నదో, ఈ మందిరం ఎక్కడ ఉన్నదో అప్పటి వరకు అది కట్టబడదు. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత సేపు, పరిశుద్ధాత్ముడు ఆ క్రీస్తు 2-3 ఉన్న చోట నేను ఉంటానని వాగ్దానం చేసినంత సేపు ఈ భూమి మీద యెరూషలేములో మందిరము కట్టబడదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నాడో, క్రీస్తు మధ్యాకాశంలో దిగి వస్తున్నాడో, అప్పుడు యెరూషలేములో అప్పుడు ఆ మందిరము కట్టబడుతున్నది. ఆ మందిరం కట్టబడుతుంది. ఆ మందిరము కట్టబడాలి అనంటే ఈ 11వ అధ్యాయము 1వ వచనము నెరవేర్చబడాలి. ఆ మందిరము కట్టబడాలంటే ఆదికాండము 11వ అధ్యాయంలోకి మరలా వెళ్ళాలి. ఏమిటి జరుగుతున్నదంటే రివర్స్ అంటారు దీనిని. రివర్స్ అంటారు దీనిని. నేను ఎందుకని ఒకరోజు మీకు తెలియపరిచాను. మన నిత్యత్వములోండి, మరణము లేని స్థితిలో నుండి మనము 1000 సంవత్సరాలకు వచ్చాం. 1000లోండి మనము 100కు వచ్చేసాం. అలా 100 నుండి 7కు వెళ్తాం, 7 నుండి 1000కి వెళ్తాం, 1000 నుండి నిత్యత్వంలోకి వెళ్తాం. ఇది స్టెప్ బై స్టెప్ రివర్స్ లో. ఏమిటదనంటే ఆదము హవ్వలు యొక్క ఏదెన్ తోటలో ఉన్నప్పుడు వారికి మరణము అది నిత్యత్వము, అది మరణము లేనటువంటి స్థితి నిత్యత్వము. మరి ఆది కాండము ఈ 6వ అధ్యాయములకు ముందుకు మనం చూసినది ఏమిటంటే 969 సంవత్సరాల ఆయుష్. 1000 సంవత్సరములు పూర్తి కాలేదు. మరి ఎక్కడి వరకు వచ్చిందో అది? చివరికి నరుని ఆయుష్ అధికముగా ఉన్నట్లయితే 70, 80, కొంచెం 90, 100 అనుకుందాం. ఈరోజు మనం 100కు వచ్చేసాం. ఈ 100 నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఎలాగైతే 1000 నుండి 100కి దిగిపోయామో 100 నుండి మనం 1000కి వెళ్ళాలి. అందుకనే 1000 సంవత్సరాల పరిపాలన ఉన్నది. రివర్స్ లో డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాం. మనమేమనుకుంటాం, యేసుప్రభు వచ్చేస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోదాం? వెళ్ళటం లేదు. మనం అంచెలంచెలుగా వెళ్ళాలి పరలోకానికి. మొదట ఎక్కడికి వెళ్తుంటే మధ్యాకాశంలోకి వెళ్తున్నాము. మధ్యాకాశంలోకి వెళ్ళి ఎటువంటి శక్తిని సంపాదించుకుంటున్నామంటే 1000 సంవత్సరములు జీవించే శక్తిని సంపాదించుకుంటాం. అక్కడ మెతుషెల 1000 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు. ఇక్కడ ఎవరో ఒకరు 1000 సంవత్సరాలని పూర్తి చేస్తారు. ఆ పూర్తి చేసిన వెంటనే అపవాదిని వదిలిపెడతారు. అప్పటి వరకు అపవాది బంధించబడతాడు. అప్పుడు అపవాదిని విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత మరలా పాపం అనేది వచ్చేస్తుంది. మరల పాపం వస్తుంది. అయితే దేవుడు చేసేటువంటి ప్రణాళికలో ఎవరైతే మధ్యాకాశానికి వెళ్ళి భూమి మీదకి వస్తున్నారో 1000 సంవత్సరాలకి, వారికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ ఏమిటి అనంటే, మీరు 2వ మరణంలోకి వెళ్ళరు. అంత నిష్ఠగా మనం ఇక్కడ జీవించాలి. కాబట్టి దానికి ముందు లేకపోతే ఎత్తబడ్డ గుంపు, విడవబడ్డ గుంపు ఉన్నది. అందరినీ తీసుకొని వెళ్ళటం లేదు. ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి చేరడం చెప్తున్నాడు, ప్రవేశించలేడని చెప్తున్నాడు. నువ్వు క్రొత్తగా జన్మించాలని నికోదెంతో తెలియపరుస్తున్నాడు. నీటి వలన ఆత్మ మూలముగా నీవు జన్మించాలని తెలియపరుస్తున్నాడు. అంటే క్రైస్తవ జీవితం సాధారణ ఈజీ జీవితం కాదు. బైబిల్ పట్టుకోగానే సరిపోదు, గుడికి రాగానే సరిపోదు, ప్రార్థన చేయగానే సరిపోదు, వాక్యం చదవగానే సరిపోదు, పాటలు పాడగానే సరిపోదు. మన భక్తి ఎలా ఉండాలి అనంటే రాకెట్ ఇంజన్ లాంటిది ఉండాలి మనకి. రాకెట్ ఇంజిన్ ఎటువంటిది? రాకెట్ ని ఒక్కసారి ఇక్కడ పెట్టేస్తే ఆ మంట అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది దాన్ని. సో మనకు ఎటువంటి భక్తి ఉండాలంటే, మనం ఇక్కడి నుంచి ఒకసారి వెలిగించబడితే మధ్యాకాశంలోకి ఎగిరిపోవాలి. ఆ భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు, ఆ భక్తి లేని వాళ్ళు మాత్రము విడబడతారు. ఓకే, సో 100 నుంచి 1000 సంవత్సరాలు, 1000 నుంచి మరలా నిత్యత్వంలోకి మనం వెళ్తాం. నిత్యత్వంలో మరణం లేనటువంటి స్థితిలోకి రివర్సింగ్ ఆర్డర్ అనేది ఒకటి ఉన్నది మనకి. ఓకే, సో ఇప్పుడు సమస్య ఏమిటి? మనం ఇక్కడ చూస్తున్న సమస్య అసలు ఎందుకు వచ్చింది? ఈ సమస్య అంతా కూడా, సమస్య అంతా ఏమిటి వచ్చి, ఒక భాష ఒక పలుకు. భూమి అంతటి ఏమున్నది? ఒక భాష
ఒక్క పలుకున్నది. మరి ప్రేమమైనటువంటి దేవుడు, దయామైనటువంటి దేవుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, కనికరమ గల దేవుడు, సహనం గలవాడు, ఓర్పు గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, ఇంకెన్ని గుణాలు ఉన్నటువంటి దేవుడు 4500 సంవత్సరాల తరువాత ఆయన కళ్ళు తెరబడ్డాయా అనుకుందాం. ఒకవేళ అక్కడ ఆయన పొరపాటు చేశాడంటే, ఎక్కడ 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో నాతో పొరపాటు జరిగిందని చెప్పినట్లయితే ఇక్కడ మారు మనసు అని చెప్పాలి. అక్కడ పొరపాటు కాదు, ఇక్కడ మారు మనసు కాదు. దేవుడు తప్పు చేయడు, దేవుడు మారు మనసు పొందుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కనుక ఆ మాట కూడా సరే, ఈ మాట కూడా సరే. ఆ క్రియ సరి, ఈ క్రియ కూడా సరి. ఏమిటి ఆ క్రియ? ఆ క్రియ ఏమిటంటే, భూమి మీద మనుషులందరూ ఒక భాష, ఒక పలుకు కలిగి ఉన్నారు. ఇది మనుషులకు సమస్య, ఇది దేవుడికి సమస్య కాదు. మనకు కనిపించేది ఏమిటి? సమస్య ఎవరిది? దేవుడి దాంట్లో కనిపిస్తుంది. ఆయనకి కొల్లు, ఆయనకి ఈర్ష్య, ఆయనకి అసూయ. ఎందుకు? మేమందరం కలిసి ఉంటే ఓడ్చుకోలేకపోయాడు కదా దేవుడు. మేమందరం ఒక్కటిగా ఉంటే దేవుడు ఓడ్చుకోలేకపోతున్నాడు అంటున్నాడు కదా. అలా కాదు. నిజంగా జరిగింది ఏమిటంటే, సమస్య దేవుడిది కాదు, సమస్య మనది. ఎందుకంటే మనము చెదిరిపోతున్నాం. ఇది మా సమస్య. ఏదైనా ఒక కట్టడం జరుగుతుందంటే దానికి ముందు ఒక సమస్య ఉంటుంది. సమస్య ఉన్నది. ఏమిటి ఆ సమస్య? కట్టడానికి ముందున్నటువంటి సమస్య ఏమిటి? మనము చెదిరిపోతున్నాము అన్నాడు. అంతే కదా. మనము చెదిరిపోకుండా ఉండినట్లుగా మనం ఇక్కడే ఉండిపోయి, ఖాళీ మైదానం కనిపించింది, ఒక పట్టణాన్ని మనం కట్టుకుందాం. ఇక్కడ దానిలో ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఆ గోపురం ఎంత పెద్ద గోపురం అంట? ఆకాశమున కంటేటువంటి గోపురం. ఓకే, ఆకాశమున కంటేటువంటి గోపురం అంటే, ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఉల్లాసనగర్ దాకా అయితే వెళ్ళారు కదా. ఉల్లాసనగర్ వరకు అయితే మనం వెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఈ ఉల్లాసనగర్ దగ్గరికి వెళ్లే ముందుగా కొన్ని ఇలాగా ఆకాశానికి ఎంటేటువంటి కొన్ని భవనాలు నిలబడ్డాయి. ఆకాశంను కంటేటువంటి భవనాలు కొన్ని నిలబడ్డాయి అనమాట. మనకి ఇక్కడే ప్రక్కన చూసినట్లయితే 15 అంతస్తులు వచ్చినాయి, 20 అంతస్తులు వచ్చేసినాయి కదా. ఓకే, అవి ఇంకా కొంచెం పెరిగిపోతాయి. మన పట్టణంలో ఈ రోజు వచ్చినాయి, ఆ పట్టణంలో కొంతమందికి ముందుగా వచ్చేసినాయి. వీటన్నిటిని ఏమంటారంటే ఇంగ్లీష్ భాషలో స్కై స్క్రేపర్స్ అంటారు. వీటిని ఆకాశములకు అంటేటువంటివి అంటారు. మరి నిజంగా ఆకాశానికి అంటిపోయినాయా? నిజంగా ఆకాశానికి అంటినయా? లేదు. ఎంత ఎత్తులో ఉన్నది అని అంటే, విమానం ఎగరనంత ఎత్తులో ఉన్నది. ఏ భవనమైనా కట్టేటప్పుడు ఎందుకు పర్మిషన్ ఇస్తారంటే, అంతస్తుల పర్మిషన్ ఎలాగిస్తారంటే, ఒకవేళ ఈ రూట్ నుండి విమానం వెళ్తే దానికి ఆటంకము కాకూడదు. అందుకు విమానములు వెళ్ళేటువంటి రూట్లో ఆ భవనాలు ఎత్తు తక్కువ ఉంటాయి. సో మన భవనం ఎంత ఎత్తులో ఉన్నది? ఇప్పుడు ఆకాశానికి అంటే అంతగా వెళ్ళలేదు కదా. విమానం ఎగురుతుంది దాని మీద నుంచి. సరే, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక బిల్డింగ్ ఉన్నది. అది సముద్రం మధ్యలో కట్టారు. దాన్ని కూడా ఆకాశంలో కంటిందని చెప్తారు, స్కై స్క్రేపర్ అంటారు అది. మరి దాంతో ఆకాశం ముగింపుకు వచ్చేసిందా అంటే ఊహింపుగా వస్తుంది. చూద్దాం. మనం ఇక్కడే ఇటుకలు పేరుస్తున్నామండి. ఇటుక మీద ఇటుకు, ఇటుక మీద ఇటుకు, ఇటుక మీద ఇటుక పేరుస్తున్నాం. 10 అడుగులు అయిపోయింది. 10 అడుగులు అయిపోయిన తర్వాత పైన కప్పు వచ్చేసింది కదా. ఇంకెక్కడ పేరుస్తాం మనం? గోపురం ఎక్కడ కడతాం? అంటే మన కట్టిన గోపురం ఆకాశానికి కంటిందా, లేకుంటే మన బిల్డింగ్ యొక్క కప్పు కంటిందా? ఆగిపోయింది. అంతే కదా. ఒకవేళ నిజంగా వారు కట్టినటువంటి గోపురము ఆకాశాన్ని కంటినట్లయితే, ఆకాశాన్ని అంటుకున్నారు వారు. ఇది ఆకాశము, వారు కట్టిన గోపురం అంటే ఇది దేవుడికి నివాసమా? దేవుడి ఇంటికి వచ్చేసారన్న అర్థమా? పరలోకానికి వెళ్ళిపోయారన్న అర్థమా? మరి అలాగైనట్లయితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేర్చబడలేరని చెప్పేసి అంటే, వీరి గోపురం కట్టేసుకొని వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. మరి యేసుప్రభు ఎందుకు రావాలి? ఎందుకు సిలువేయబడాలి? ఎందుకు శ్రమ పడాలి? ఎందుకు చనిపోవాలి? ఎందుకు సమాధి చేయబడాలి? తిరిగి ఎందుకు లెగవాలి? నేనే మార్గం అని ఎందుకు చెప్పాలి? ఈ మార్గంలో వెళ్ళే మార్గం అయితే ఇది ఆకాశమునకు అంటుచున్నది అని అంటే నిజంగా ఆకాశానికి అంటిందని కాదు. నేను వచ్చే వారం మీకు నిజముగా నేను మీకు
పిక్చర్స్, వీడియోస్ చూపించి నేను తెలియపరుస్తాను. ఓకే, ఈరోజు నేను దాన్ని సిద్ధపరచలేదు. మీకు మంచి ఫొటోస్, మంచి వీడియోస్ చూపించి అంతరిక్షం అనేది అంతము లేనటువంటి ఆ ప్రపంచం అని చూపిస్తాను మీకు నేను. అంతరిక్షం అనేది అంతము లేనటువంటి ప్రపంచం అని. అక్కడికి వెళ్ళటము ఎవరి వలన కాదు. అక్కడికి వెళ్ళటము ఎవరి వలన కాదు. ఎక్కడికి వెళ్తున్నారు మనుషులు అని అంటే మార్స్ అనేటువంటి ఒక గ్రహం మీదకి వెళ్తున్నారు. తరువాత ఏమిటి అనంటే భూమి అంతమైపోతుంది. ఈ విషయము క్రైస్తవులకు కొంచెం భయం లేకుండా తెలుసు. భూమి అంతమైపోతుందన్న విషయము ఎవరికి భయం లేకుండా తెలుసు? క్రైస్తవులకి భయం లేకుండా తెలుసు. ఎందుకంటే క్రైస్తవులు మనం ఎలాగున్నామంటే మనం విమానంలో వెళ్తున్నాం. మనమందరం కూడా ఏంటంటే పారాషూట్ వేసుకున్నాం. పారాషూట్ తెలుసా మీకు? ఓకే, పారాషూట్ గాల్లో నుంచి దూకినా కూడా గొడుగు లాంటిది తెరుచుకుంటది, చక్కగా మనం కిందకి దిగిపోవచ్చు. కొంచెం అయితే కాలుకు కొంచెం జట్కా తగులుతుంది అంతే. అది ఎలా దూకాలో తెలిస్తే అది జట్కా కూడా తగలదు అనమాట. సో మనందరం పారాషూట్ వేసుకున్నటువంటి క్రైస్తవులం కాబట్టి మన కాన్ఫిడెన్స్ ఏమిటంటే, ఆత్మవిశ్వాసం, గొప్ప నమ్మకం ఏమిటి, ఈ భూమి గతించినా కూడా దేవుడు నన్ను క్రొత్త భూమి మీద తీసుకొని వెళ్తాడు. అందుకు మనకు భయం లేదు. మనం భయం లేకుండా నమ్ముతున్నాం ఈ విషయాన్ని. అయితే ఎవరైతే ప్రభువుని గురించి తెలిసి కూడా ప్రభు వెనకాల భయం లేకుండా జీవిస్తున్నారో, లేకుంటే ఆయన వెంబడించటం లేదో, కానీ తెలుసు వారికి. ఏం తెలుసు అనంటే ఒకరోజు భూమి అంతమైపోతుందని తెలుసు. ఎలాగంతమవుతుంది? రెండు రకాలుగా అంతమవుతుంది. మొదటి రకం ఎలాగూ అనంటే ఈ లోకం విశ్వసించినటువంటి రకము. మొదటి వారికి బైబిల్ తెలుసు, దేవుడి పని చేస్తున్నాడని కూడా తెలుసు. ఇది మొదటి రకం. రెండవ రకంగా ఏమిటి? ఈ గ్లోబల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది, సమస్య. ఏమిటి గ్లోబల్ ప్రాబ్లం అంటే మనుషులందరి యొక్క సమస్య. ఏమిటా సమస్య? నీరు మన సమస్య, గాలి మన సమస్య, ఆహారం మన సమస్య, వేడి మన సమస్య, చలి మన సమస్య, ప్రళయములు మన సమస్య, భూకంపములు మన సమస్య, తెగుళ్ళు మన సమస్యలు, యుద్ధములు మన సమస్యలు, కరువులు మన సమస్యలు. ఇవి సమస్యలు. ఒకరికి వచ్చిందా? ఒక జాతి వారికి వచ్చిందా? ఇది ఒక తెగ వారికి వచ్చిందా? ఒక మతం వారికి వచ్చిందా? ఇది ఎవరికి వచ్చింది? ఇది అందరికి వచ్చింది. అందరి గాలి పాడైపోయింది, అందరి నీరు పాడైపోయింది, అందరి భూమి పాడైపోయింది. ఉష్ణోగ్రత 50 దాటిపోతుంది. మనకు చూపించటం లేదు, 50 దాటిపోతుంది. సమస్య ఏమిటి అనంటే ఒకరోజు ప్రపంచం అంతా కూడా పతనమైపోతుంది, ఇది నాశనమైపోతుంది. కాబట్టి మనమేం చేద్దాము? ఈ ప్రపంచము నాశనము కాకముందుగా క్రొత్త ప్రపంచాన్ని కనుక్కుందాం. ఈ భూమి నాశనము కాకముందుగా క్రొత్త భూమిని కనుక్కుందాం. మరి ఎక్కడ కనిపించింది అని అంటే మనకి తెలిసినటువంటి గ్రహాలు 9 ఉన్నాయి, కానీ గ్రహాలు కోట్లలో ఉన్నాయి, 100 కోట్లలో ఉన్నాయి. మనకు కనిపించే నక్షత్రములు ఇలాగే ఉన్నాయి, కానీ ఆ నక్షత్రములు కొన్ని 100 వేల లక్షల కోట్లలో ఉన్నాయి. మనకు కనిపించేటువంటి పాల పొంతలు 1-2గా కనిపిస్తున్నాయి, కానీ దాదాపుగా 400 కోట్ల పాలు పొంతలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో కనీసము 15 లక్షల కోట్ల నక్షత్రములు ఉన్నాయని చూపిస్తున్నారు ఇక్కడ. మనం ఒకటి లెక్క పెట్టామని చెప్పండి ఒకసారి. పైన చూసి ఒక నక్షత్రం లెక్క పెట్టామా? మన చిన్నప్పుడు ఊర్లో ఉన్నాం కాబట్టి మనం మేడ మీద పడుకునే వాళ్ళం, గ్రౌండ్లో పడుకునే వాళ్ళం. కనుక ఇలా చూసుకుంటే లెక్క పెడతా ఉంటే నిద్ర రావట్లేదంటే ఏం చెప్పేవాళ్ళు? నక్షత్రం లెక్క పెట్టి నీకు నిద్ర వచ్చిందని చెప్పేవాళ్ళు. అప్పుడు చేసింది, ఇప్పుడు చేయట్లేదు కదా పని. ఎక్కడి వరకు వచ్చింది లెక్క? అది రింగు తిరిగేలోగా మన లెక్కెట్టు వెళ్ళిపోయింది.
మన లెక్క ఎప్పుడు పూర్తి కాలేదు. 100 నక్షత్రం మన లెక్క పెట్టలేదు ఎప్పుడు కూడా. కానీ నక్షత్రములో చదివేవారు ఉన్నారు. ఆ జ్ఞానులు వచ్చారు చూసా తూర్పు దేశం నుండి. ఎవరు? ఆ 3 జ్ఞానులు వచ్చారు కదా యేసు ప్రభుని కలవడానికి. వారు దేన్ని చూసి వచ్చారు? నక్షత్రమును చూసి వచ్చారు. అది నిజమా అబద్ధమా? నిజమేనా? ఆ నక్షత్రం వారిని యెరూషలేం వరకు తీసుకొచ్చింది, బెత్లెహేం వరకు యేసు ప్రభు దగ్గరికి, లోకరక్షణ దగ్గరికి నడిపించిందా లేదా? అది నిజము. మన నక్షత్ర శాస్త్రము లేకుంటే దాంట్లో జ్యోతిష్యము నమ్మటం లేదు, కానీ నక్షత్రముల లెక్కను వారి స్థానము నమ్ముతున్నాం. నమ్మాలి వాటిని. ఎవరు కలుగు చేశారు నక్షత్రాల్ని? దేవుడే కలుగు చేశాడు కదా. మనల్ని ఎలా మారుస్తానంటున్నాడు? ఆకాశ నక్షత్రముల వలె అంటున్నాడు కదా. అవునా? ఆకాశంలో నక్షత్రముల వలె మనము కూడా వెలుగుతూ ఉంటామని చెప్పాడు కదా. మనల్ని కూడా అలాగే చేస్తానంటున్నాడు. ఆ నక్షత్రం ఏంటో మనకు తెలియదు, కానీ మనల్ని అయితే ఒక నక్షత్రంగా దేవుడు మారుస్తున్నాడు. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు, ఈ యొక్క గ్యాలక్సీస్, ఈ పాలపంతులు, రకరకాలు ఉన్నాయి, గ్రహాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు తెలిసినది ఏమిటి? తెలిసినది, గమనించాలి మాట, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు తెలిసినది, కనిపెట్టినది ఏమిటి అని అంటే, జీవనం అనేది కేవలం భూమి మీద మాత్రమే ఉన్నది. జీవనం అనేది భూమి మీద మాత్రమే ఉన్నది. మనుష్యుడు తలుచుకున్నట్లయితే అసాధ్యమేమీ కూడా లేదని ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. అందుకు వారి భాషను ఏం చేశాడు దేవుడు? తారుమారు చేశాడు. ఏం పని ఆపేశాడు దేవుడు అని అంటే, దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని, అంతే కదా, భూమిని నిండించమని చెప్పాడు. అయితే వీరు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, దేవుడితో పాటు వెళ్తున్నారా? వ్యతిరేకంగా వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, అలా చేయవద్దు, మీరు కొంతకాలం ముందు వెళ్ళి భూమిని నింపండి. మిమ్మల్ని ఆకాశానికి తీసుకొని వెళ్తాను, నేనే వచ్చి తీసుకొని వెళ్తాను కదా. ఆకాశం వరకే మీరు వెళ్తున్నారు, ఆ గగనానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ చూశారు, 2 రోజులు అయిపోయిందండి, ఏడు తట్టుకోలేము, బోర్ అయిపోతుంది, భూమి బాగుంది, ఇక్కడంతా పైకి వెళ్ళిపోతున్నాం, భూమి మీద అయితే మనం చక్కగా నిలబడతాం, అక్కడ మంచి ఆహారం ఉంది, మంచి నీరు ఉంది, మనోళ్ళు ఉన్నారు, అందరూ వెళ్ళొచ్చు. బోర్ అనిపించినప్పుడు కొండ ఎక్కొచ్చు, గుట్ట దగ్గరికి వెళ్ళొచ్చు, పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చు, లోయ దగ్గరికి వెళ్ళొచ్చు, సముద్రం దగ్గరికి, నది దగ్గరికి వెళ్ళొచ్చు. మనోళ్ళ దగ్గరికి ఇక్కడ ఎవరు లేరు. వద్దయ్యా నన్ను కిందకు తీసుకొని వెళ్ళిపో. కానీ వెళ్ళే ఫ్లైట్ ఏం చేస్తుంది తెలుసా? ఒక్క సైడే టికెట్, 2 సైడ్ టికెట్ లేదు. మిమ్మల్ని వదిలిపెట్టేసి వచ్చేస్తాం. ఇక్కడ నిమ్రోద్ అనే ఒక వ్యక్తి, ఆయన దగ్గరికి మరలా నెక్స్ట్ వీక్ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేను. నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి ఈ గోపురాన్ని కట్టుకుంటూ వెళ్తున్నాడు, ఈ పట్టణాన్ని కట్టుకుంటూ వెళ్తుంటే, ఇప్పుడు ఈ మార్స్ అనేటువంటి ఆ గ్రహం మీదకి ఎలన్ మస్క్ అనేటువంటి ఒక ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆయన కోరిక, ఆయన స్వప్నం ఏమిటి అని అంటే, ఆయన ఒక సంవత్సరంలో, ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం కనీసము 10 లక్షల మందిని పైకి చేర్చాలని కోరిక అయింది. ఏమవుతున్నాడు ఆయన ఇప్పుడు? ఆయన లోకరక్షకుడైపోతాడు. అయ్యో మమ్మల్ని మరణం నుంచి తప్పించిన వాడు, అయ్యో మమ్మల్ని ఏమంటారు, పతనం నుంచి తప్పించాడు, భూమి గతించిపోతుంటే, నశించిపోతుంటే దాని నుంచి విడిపించిన వాడు ఎవరు? ఈయన అని చెప్పుకుంటారు. అంత్యక్రీస్తు, ఈయన అంత్యక్రీస్తు అని చెప్పడం లేదు, అప్పుడు ఇంకా పేరు డిసైడ్ చేయొద్దు. ఒక పని చెప్తున్నాను, ఈయన కొంతకాలం కొత్త, ఆ తర్వాత కొంతమంది వస్తారు, ఆ తర్వాత కొంతమంది. ఆయన దగ్గర అపారమైనటువంటి ధనం ఉన్నది. ఆ ధనముతోటి అంతరిక్షంలో పరిశోధనలు చేపిస్తున్నాడు ఆయన. ఒక్కడే వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతాడు. కానీ అలా కాదు, ప్రపంచంలో అధికమైనటువంటి ధనం ఆయన దగ్గర ఉన్నది. ఆ ధనంతో పాటు ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఇంకా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ కట్టించేసుకున్నారు వాళ్ళందరూ కూడా. అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేయొచ్చు. పరిశోధనలు చేసిన తర్వాత ఎప్పుడైతే గాలి, నీరు దొరుకుతుందో అప్పుడు మనల్ని తీసుకొని వెళ్తారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు ఆ గాలి కాదు అవసరం, మీకు ఆ నీరు కాదు అవసరం, నేనిచ్చేటువంటి జలములు వేరుగున్నవి, అవి త్రాగిన వాడు ఎన్నడూ కూడా తప్పికొనడు అని చెప్తున్నాడు. అనిచ్చేటువంటి నీరు వేరు. ఆ యుగాలకు వెళ్తున్నప్పుడు మనం ఒక నీరు తాగుతాము.
ఇక్కడున్న నీటితోటి మనకు దాహం కలుగుతుంది. సమరశ్రీ ఏమన్నది, అయితే ప్రభా అయ్యా మరి ఆ నీళ్లు నాకు ఇవ్వు, నాకు ఎప్పుడు దప్పిక అనుకుంటాక. ఓకే, సో ప్రభు ఏమన్నాడు, ముందు నిత్యరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు మెస్సీ అని గ్రహిస్తుంది ఆమె. ఓకే, ఆ తర్వాత నీరు అడగలేదు ఆమె, ఎందుకంటే ఆమెకు అర్థమైంది ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ నీటిని మనం తాగుతామని. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ఆ మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు ప్రభు మనకి ఏం తినిపిస్తాడో మనకు తెలియదు. కాకపోతే 7 సంవత్సరంలో ఒక విందు నడుస్తుంది. ఆ విందులో ప్రభుతో పాటుగా మనం ఉంటాము. కుమారుడైనటువంటి క్రీస్తు అక్కడికి వస్తున్నాడు, మన రక్షకుడిగా, మన ప్రభువుగాను. పరిశుద్ధాత్ముడు అక్కడికి వస్తున్నాడు, కానీ తండ్రి రాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి రాడు. దీన్ని సంకేతముగా చూపించినప్పుడు ఎలియాజరు రెబ్కాని తీసుకొని ఇస్సాకు దగ్గరికి వస్తుంటే ఇస్సాకును రెబ్కాని కలిపి తండ్రి ఇంటికి తీసుకొని వస్తున్నాడు. అంతే కదా. వివాహమైన తర్వాత ఎలియాజరు వెళ్ళాడు, అమ్మాయిని చూశాడు, మాట్లాడాడు, తీసుకొని ఎవరికి జత చేశాడు? ఇస్సాకుతో జత చేశాడు. పరిశుద్ధాత్ముడు సంఘమును తీసుకొని క్రీస్తుతోటి జత చేస్తుంటే అప్పుడు క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, సంఘము కలిసి తండ్రి వద్దకు వెళ్తారు. తండ్రి రాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు ఆయన. తెలుగులో మంచి వర్డ్ అది, పరలోకం, పైనున్నటువంటి లోకం. సో ఎక్కడ కట్టుకుంటున్నారు మీరు భవనాన్ని, గోపురాన్ని అని అంటే ఆకాశముకు అంటున్నట్లుగా అనుకుంటున్నారు, కానీ ఆకాశానికి చేరదు అది. 33,000 కిలోమీటర్ల పైకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అరే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు కొంతసేపు. ఏమన్నారు? మేము ఇక్కడికే వచ్చాము, అంతరిక్షం ఇంకా ఉన్నది. ఒక గ్రహానికి వెళ్ళి దిగారు వారు. ఇప్పుడున్న వారు స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని ఒక గ్రహంలోకి వెళ్ళారు. ఎందుకు? 33,000 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోయి ఆ గ్రహంలో కూర్చున్నారు. మనం అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు మీకు మొత్తం కొలతలతో నేను చూపిస్తాను, లెక్కలతో చూపిస్తాను. అవన్నీ కూడా మనకు లెక్క రాదు, అంత పెద్ద లెక్క అది. అంత పెద్ద లెక్క, అన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంది అది. దేవుడు ఎక్కడున్నాడంటే దాని పైన ఉన్నాడు ఆయన. ఏ మనుషుడు అక్కడ దాకా వెళ్ళలేడు. రష్యా నుంచి యూరి గగారి అన్నటువంటి ఒక వ్యక్తి మొదటిగా స్పేస్లోకి వెళ్ళినప్పుడు రష్యా వాళ్ళు నాస్తికులు, వారు దేవుని నమ్మరు, వారు కమ్యూనిస్ట్ వారు. అందుకే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, అక్కడి నుంచి నేను అంతరిక్షంలోకి వచ్చాను, నా అంతరిక్ష యాత్రలో నాకు దయ్యములు కనపడలేదు, నా అంతరిక్ష యాత్రలో నేను ఇంకా పైకి వెళ్తున్నాను, నాకు దూతలు కనపడలేదు, నా అంతరిక్ష యాత్రలో నేను ఇంకా పైకి వెళ్తున్నాను, నాకు దేవుడు కనబడలేదు. కాబట్టి తీర్మానం ఏమిటి అని అంటే, దేవుడు లేడు, దూతలు లేరు, దయ్యాలు లేరు, ఇవన్నీ కట్టు కదలే అని చెప్పాడు ఆయన. దేవుణ్ణి కనుగొనాలి అని అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని తెలియపరిచాడు. హృదయంతో చూడాలి, కళ్ళతోటి చూడలేము ఎవరు కూడా. ఫిలిప్ అడుగుతున్నాడు, తండ్రిని మాకు ఒక్కసారి చూపించు, అదే మాకు చాలు అని చెప్తున్నాడు. ఓకే, దేవుణ్ణి చూడాలని ఆస్తున్నది. ఆ దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూడాలి అని అంటే ఇంకా యుగాలు దాటాలి. యుగంతో సరిపోదు. అప్పుడు ఆ 3వ నిబంధన ఇచ్చేటప్పుడు, ఎప్పుడు ఇస్తారు 3వ నిబంధన? మన మధ్యాకాశం నుండి కిందకు వచ్చినప్పుడు 3వ నిబంధన. మొదటి నిబంధన ఎప్పుడు వచ్చింది? ఆ సీనాయి పర్వతం నుండి మోషే కిందకి దిగి వచ్చి ప్రజలతో కలిసినప్పుడు ఇచ్చినది మొదటి నిబంధన. 2వ నిబంధన ఎప్పుడు ఇచ్చారు? క్రొత్త నిబంధన. ఆ క్రీస్తు యేసు ఆయన పరలోకం నుండి మానవ రూపంలోకి వచ్చి మనుషునిగా 33 సంవత్సరాలు జీవించి ఆయన శ్రమ పడటానికి వెళ్తూ ఆయన చనిపోక ముందుగా పట్టబడినటువంటి ఆ రాత్రి, దానికి ముందుగా పస్కా ఆచరించి, ఇది చివరి పస్కా, ఇక మీదట నేను పస్కా బలిగా వెళ్తున్నానని చెప్పి ఆయన శిష్యుల యొక్క పాదములను కడిగి ముద్దు పెట్టుకొని తుడిచి వారికి ఒక రొట్టెనిచ్చి ద్రాక్షరసంనిచ్చి ఇది క్రొత్త నిబంధన అని తెలియపరిచాడు. మనుషుల పాపములు క్షమించబడి మనుషులు ముందుకు జీవించడానికి క్రొత్త నిబంధన. 3వ నిబంధన మన మధ్యాకాశం నుండి వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి నిబంధన,
4వ నిబంధన 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత వచ్చేటువంటి నిబంధన. ఏది? మనుషుల జీవం గురించి. అబ్రహాం నిబంధన కాదు, దావీదు నిబంధన కాదు, నోహ నిబంధన కాదు, మోషే నిబంధన కాదు. మనుషులకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి నిబంధన తెలియపరుస్తున్నాను. ఆ తర్వాత ఏ యుగం వస్తుంది అని అంటే, ఆ తర్వాత మనము సియోన్ అనేటువంటి యాత్రలకు వెళ్తాం. మనం సియోన్ పాటలు పాడుతూ ఉంటాం కదా, ఆ తర్వాత సియోన్ యాత్రలకు వెళ్తాం. అక్కడ ఇంకా రిఫైన్ చేయబడతాం మనం. అక్కడ మరొక నిబంధన, 5వ నిబంధన వస్తుంది. ఆ తరువాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. అప్పుడు నిబంధనలన్నీ కూడా రద్దయిపోయి, అప్పుడు ఇక్కడ కొత్త పుట్టిన వారికి అనిపిస్తుంది, అయ్యో ఇక్కడెవరో ఉండెళ్ళిపోయినట్టున్నారు ఇంతకు ముందు అనిపిస్తుంది. ఎక్కడ? భూమి మీద ఎవరో ఉండి వెళ్ళిపోయారు. ఎందుకు అనిపిస్తుంది ఈ మాట అనంటే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఇంత విశాలమైనటువంటి ఒక యుగం వచ్చేసి, ఆ యుగం అంతమైపోతే దేవుడు సమస్తాన్ని నీటిలో కప్పివేసి, నీటిలో నుండి అంతరిక్షమును, నీటి నుండి వెలుగులను, నీటి నుండి జ్యోతులను, నీటి నుండి పక్షులను, నేలను, పశువులను, మనిషిని బయటికి తీసుకొని వచ్చి 6500 సంవత్సరాలు నడిపించాడు. మనకేమనిపిస్తుంది? దేవుడు నిన్నే పుట్టాడు, నిన్నే ఆరంభించాడు అనిపిస్తుంది. ఆయన యుగ యుగముల నుంచి ఉన్నవాడై ఉన్నాడు. మన ముందు ఏమి విశ్వసించడం కొంచెం కష్టమే, కాకపోతే దేవుడిని చిన్నగా చూస్తే విశ్వసించడం కష్టం. ఆయన పెద్దగా చూసినట్లయితే నా మాటలు మీకు అర్థమవుతాయి. కొత్తది ఒక యుగం వస్తుంది. ఆది కాండంలో ఒక యుగం మొత్తం నీటికి కిందకి వెళ్ళిపోయింది. ఒక ప్రపంచం నీటి కిందకి వెళ్ళిపోయింది. క్రొత్త ప్రపంచాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు నోవహు అడుగుతున్నాడు, ఇదే పని మళ్ళా చేస్తావా? నేను చేయను అన్నాడు దేవుడు. ఈ పని ఇప్పుడు చేయను నేను. ఆ క్రొత్త తరం వస్తుంది. నిన్న నీటితో చేశాడు, రేపు దేంతో చేశాడు మనకు తెలియదు. కాకపోతే కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. అప్పుడు తర్వాత వారు అంటూ ఉంటారు, ఏమన్నా జరిగిందానంటే ఇప్పుడు మనము ఆశ్చర్యపోతున్నాం. ఇది 1-2 వచనాలకి ఆశ్చర్యం మనకు, అపనమ్మకం మనకు. వారికి కూడా ఆశ్చర్యం, అపనమ్మకం ఉంటుంది. కానీ మనం పైన చేయమంటాం, అరే నమ్ముబాయి అంటాం. ఎక్కడుంటాం మనం? పైన. నమ్ము, నన్ను నమ్ము. గబ్రియల్ వచ్చేసి జకర్యాతో చెప్తున్నాడు, నమ్ము, నేను నమ్మనన్నాడు. నేను పైనుంచి వచ్చాను, నమ్ము, నేను నమ్మనన్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉండేవాడిని, నమ్ము, నేను నమ్మను. ముసలివాడు నేను, ముసలిదాని నా భార్య, ఎలాగ మేము సంతానము కంటామని చెప్పంటే, నువ్వు కన్నే వరకు నువ్వు మగవాడివి. ఎందుకు? అరే మేము వచ్చాం, పైనుంచి వచ్చామని చెప్తే నవ్వా నువ్వు? మరి దృష్టి అంతా ఎక్కడ ఉన్నది? ఆ పైన ఉన్నది. ఆ పైనున్న దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు నీ కొరకు పంపించినప్పుడు నువ్వు నమ్మలేకపోతున్నావు. అలాగే రానున్నటువంటి ఆ క్రొత్త యుగము ఈ విషయాన్ని నమ్మదు. ఈ కోవిడ్ని నమ్మదు, డేవిడ్ని నమ్మదు, దేన్ని నమ్మదు. ఎందుకు? యుగాలు దాటిపోయాయి. నిజముగా అలా జరిగిందా అని అనిపిస్తుంది. ఓకే, సో మనుషుల యొక్క ప్రయత్నం ఏమిటనంటే, ఒక మాట, ఒక పలుకు వారికి ఉండగా గోపురాన్ని కట్టుకున్నారు. ఎక్కడ? ఆకాశమునకు అంటే అంతగా. ఈ కార్యమును మరలా ఒక వ్యక్తి స్థాపించబోతున్నాడు, దాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ వ్యక్తి గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. ఈ పని ఆగిపోయినటువంటి గోపురం ఉంది కదా, బాబేల్ గోపురం, అది మరలా రీస్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ మరలా వెళ్దాం. ఈ రోజు మనం ఏం చూస్తున్నాం? దేవుడి యొక్క మనసును చూస్తాం. ఇక్కడ ఆ మనసు కాంట్రాడిక్టరీ కాదు, వ్యతిరేకము కాదు. ముందు అసూయ పడ్డవాడు, తర్వాత ప్రేమ చూపించినవాడు కాదు. ఆయన ముందు కూడా ప్రేమ చూపించాడు, తర్వాత కూడా. సమస్య ఎవరిది? మనుష్యులది. ఏమిటి సమస్య? మన భూమి మీద వ్యాపించకుండా, మనము చెదిరిపోకుండా ఇక్కడే ఉందాం. అది మన సమస్య. అది మన సమస్య. ఎలాగుంటుందంటే ఈ సమస్య, మనందరం కలిసి 10-15 మంది ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోయాం. అదే బాంబేలోనే ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాం. అందరూ 2-3 సంచులు పట్టుకుని వెళ్ళారు. ఒకటి వెనకాల, ఒకటి ఈచ్లో, ఒకటి ఈ చేతిలో. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా అందరూ ఒక చోటకు వచ్చాను, ఒక చోట ఇట్రా లెక్కబెట్టి అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. అన్ని సామాన్లు వచ్చారు. ఈ మూట కనపడలేదు, ఉంది. ఇది సమస్య.
ఇది సమస్య. అప్పుడేమంటారు, మనం అందరూ చెదిరిపోకుండా ఒక ట్యాగ్ కట్టుకుందాం, మన బ్యాగులన్నిటికీ ఒక గుర్తు మనం కట్టుకుందాం. ఈ గుర్తున్న బ్యాగ్ మంది, రెడ్ రిబ్బన్ మంది, గ్రీన్ రిబ్బన్ మంది. ఓకే, సో ఇలాగ చూస్తూ ఉంటారు. పిల్లల్ని పిక్నిక్ తీసుకొని వెళ్ళేటప్పుడు టోపీ పెడతారు. ఎందుకు టోపీ? తల కనపడాలి, ఎక్కడ కనిపించినా కూడా సపరేట్ టోపీ పెడతారన్నమాట. సో వీరేమంటున్నారు, మనం చెదిరిపోకుండా ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఒక గోపురాన్ని కట్టుకుందాం. దేవుడు అన్నాడు, నరులు ఉద్దేశించినది అసంభవము, అసంభవము, దానిని ఆపటం ఎవరు కూడా తరము కాదు కనుక ఆ రేపటి నష్టము, నెక్స్ట్ వీక్ చెప్తాను నష్టం ఏమిటో, రేపటి చెప్తాను నెక్స్ట్. ఓకే, ఆ రేపటి నష్టాన్ని నేడే మనం ఇక్కడ ఆపేయాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, వారి భాషను, వారి పలుకును మార్చేద్దాం. అప్పుడు రండి అని అంటే, లేదు మేము పోదాం అంటున్నారు. అరే కూర్చోండి అంటే నిలబడదాం అంటున్నారు. ఇంతకు ముందు అంతా ఎట్లాగా, మనం ఇక్కడ కూర్చుందాం, ఓ సరే, మనం అక్కడికి వెళ్దాం, సరే, వద్దు, కాదు, లేదు అనేటువంటి మాట ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఏమొచ్చేసింది, ఒక్కళ్ళ మాట ఒక్కళ్ళు అనరు. ఇంట్లో ఎవరి మాట ఎవరు, ప్రపంచం పక్కన పెట్టేద్దాం, ఇంట్లో ఇద్దరుంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అనరు. స్తోత్రం. సో ప్రభు అంటున్నాడు, నా పేరట వచ్చేసినట్లయితే మీరిద్దరు కూడా ఒకళ్ళొక్కరు మాట వినుకుంటారు. నలుగురుంటే నలుగురు కూడా మాట వింటారు. 100 మంది ఉంటే 100 మంది కూడా మాట వింటారు. ఎవరుండాలి మధ్యలో? దేవుడు ఉండాలి. కాబట్టి ఆ దేవుడి కొరకు మనం సిద్ధపడదాం.